లేదు. సౌందర్యం అంటే అమ్మే. ఎవరైనా ప్రపంచంలో ఒక ధూర్తుడు నా భార్య కన్నా ఆయన భార్య బాగుందన అనేవాడు ఉండొచ్చేమో, అలా అనకూడదు, చాలా దోషం. అందుకే ధూర్తుడు అన్నాను నేను. కానీ ఎంతటి వాడు కూడా ఒక మాట అనడు, మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారని. ఎవరి అమ్మ వాడికి పరదేవ. ఆ అమ్మ దగ్గర కూర్చుంటే, అమ్మ చెయ్యి పట్టుకుంటే, అమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకుంటే, అమ్మ అన్నం పెడితే, అమ్మ పాలిస్తే, ఒంట్లో జ్వరంగా ఉన్నప్పుడు అమ్మ వచ్చి ఒంట్లంతా నిమిరి బొటన వేలుతో రక్ష పెడితే, పరమ వృద్ధురాలైపోయి ఒళ్ళంతా ముడతలు పడిపోయి బోచినోటితో ఉన్న అమ్మ వచ్చి పక్కన కూర్చుని కిలకిలా నవ్వితే, అమ్మ ఏ వయసులోనైనా ఎప్పుడైనా అమ్మ సౌందర్యం. అమ్మ అమ్మే. అమ్మలాంటి వ్యక్తి ఇక సృష్టి యందు వేరొకరు లేరు.